గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు క్లాస్లో అయితే కనుక మీకు కంప్లీట్గా స్టెప్ డౌన్ సెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే మనకైతే కనుక మొత్తం క్లాస్ అనేది 3 టైప్స్గా ఉంటుంది. ఒకటి నార్మల్ డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి స్కిమాటిక్ డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ అయితే కనుక వర్కింగ్ బోర్డు మీద అంటే లైవ్లో మీకు కాంపోనెంట్ నెంబర్తో సహా చూపిస్తాను. సో ఫస్ట్ వన్ మనకు స్టెప్ డౌన్ సెక్షన్లో డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఈరోజు ఒక పాసిబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు క్లియర్గా ఈ డయాగ్రామ్ దగ్గరికి వచ్చేసరికి అయితే కనుక మనకి ఇక్కడ ఫస్ట్ వన్ వోల్టేజ్ సర్క్యూట్. ఈ వోల్టేజ్ సర్క్యూట్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఇక్కడ 19 వోల్ట్ సర్క్యూట్ నుంచి మనకు క్లియర్గా 19 వోల్ట్స్ వస్తుంది. అంటే 19 వోల్ట్ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ ఫ్యూజబుల్ రెసిస్టర్ అనేది ఉంటుంది. ఆ ఫ్యూజబుల్ రెసిస్టర్ దగ్గర వచ్చేదే 19 వోల్ట్స్. ఈ 19 వోల్ట్స్ నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే నెక్స్ట్ కాయిల్ దగ్గరికి వెళ్తుంది. అంటే కాయిల్కి వచ్చే ఇన్పుట్ వోల్టేజ్ అనేది మనకు 19 వోల్ట్స్ వస్తుంది. అలాగే ఈ కాయిల్ యొక్క అవుట్పుట్ అనేది కూడా 19 వోల్ట్స్ వస్తుంది. నెక్స్ట్ ఈ కాయిల్ దగ్గర నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే స్టెప్ డౌన్ సర్క్యూట్కి వెళ్తుంది. అయితే ఒరిజినల్గా ఈ స్టెప్ డౌన్ సర్క్యూట్ చేసే పని ఏంటంటే 5 వోల్ట్స్ని 3.3 వోల్ట్స్ని జనరేట్ చేసి పంపిస్తుంది. బోర్డు లోపల ఎక్కడికైతే 5 వోల్ట్స్ 3.3 వోల్ట్స్ అవసరం అవుతాయో ఆ ప్లేసులన్నిటికీ కూడా వోల్టేజ్లు ఈ స్టెప్ డౌన్ సర్క్యూట్ నుంచే వెళ్తాయి. ఒకవేళ మనకి ఇక్కడ కనుక స్టెప్ డౌన్ సర్క్యూట్ వర్క్ అవ్వకపోతే వచ్చే ప్రాబ్లం ఏంటంటే నో పవర్. అంటే ల్యాప్టాప్ అనేది ఆన్ అవ్వదు, లేదా కొంతమంది ల్యాప్టాప్ డెడ్ అయిందని చెప్తారు, కొంతమంది ల్యాప్టాప్కే పవర్ రావట్లేదు అంటారు. ఎవరైనా సరే నో పవర్ కండిషన్లో వస్తే కనుక ఫస్ట్ వన్ అడాప్టర్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ డీసీ జాక్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి, డీసీ జాక్. ఆ తర్వాత నెక్స్ట్ 19 వోల్ట్స్ సర్క్యూట్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇది బాగుంటే నెక్స్ట్ మాత్రమే స్టెప్ డౌన్ సర్క్యూట్ చెక్ చేసుకోవాలి. అయితే మీరు స్టెప్ డౌన్ సర్క్యూట్ని షార్ట్కట్ మెథడ్లో చెక్ చేయాలంటే కనుక ఈ స్టెప్ డౌన్ సర్క్యూట్కి అవుట్పుట్ కాయిల్స్ అనేది ఉంటాయి. ఈ అవుట్పుట్ కాయిల్స్ దగ్గర మనకు వోల్టేజ్లు వస్తే 100% స్టెప్ డౌన్ సర్క్యూట్ వర్క్ అవుతున్నట్టు. అయితే ఇది కస్టమర్ బోర్డులో చెక్ చేయడం. కానీ ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఒక ఆర్డర్లో చెక్ చేసుకుంటూ రావాలి. సో ఈ 19 వోల్ట్స్ దగ్గర నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే కనుక మనకు ఒక ట్రాక్ ఏమో 3.3 వోల్ట్స్ సంబంధించి వెళ్తుంది, ఇంకొక ట్రాక్ అయితే కనుక 5 వోల్ట్స్కి వెళ్తుంది. ఫస్ట్ వన్ 3.3 దగ్గరికి వద్దాం. ఈ 3.3 దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మనకు 2 మాస్ఫెట్లు ఉన్నాయి. ఒకటి మెయిన్ మాస్ఫెట్, రెండోది సపోర్టింగ్ మాస్ఫెట్. ఒకటి మెయిన్ మాస్ఫెట్, 2 సపోర్టింగ్ మాస్ఫెట్. ఈ మెయిన్ మాస్ఫెట్లో మనకైతే కనుక ఫస్ట్ పిన్, సెకండ్ పిన్, థర్డ్ పిన్ అనేది సోర్స్ కింద ఉంటాయి. ఫోర్త్ పిన్ అయితే కనుక గేట్ పిన్, 5th, 6th, 7th, 8th అయితే డ్రైన్ పిన్. అంటే ఈ 19 వోల్ట్స్ ట్రాక్ అనేది ఎక్కడికి వస్తుంది అంటే మెయిన్ మాస్ఫెట్ యొక్క డ్రైన్ పిన్కి వస్తుంది. అంటే ఈ డ్రైన్ పిన్ దగ్గర వచ్చే వోల్టేజ్ ఎంత అంటే మనకు 19 వోల్ట్స్ వస్తుంది. ఈ 19 వోల్ట్స్ లోపలికి ఎంటర్ అయ్యి రెగ్యులేటింగ్ జరగాలి అంటే ఈ 19 వోల్ట్స్ మాస్ఫెట్ లోపలికి ఎంటర్ అయ్యి ఇక్కడ మనకు రెగ్యులేటింగ్ జరగాలి అంటే ఖచ్చితంగా గేటు పిన్నుకు ఒక ఎనేబుల్ సిగ్నల్ అనేది కావాలి. ఈ గేటు పిన్నుకు ఎనేబుల్ సిగ్నల్ ఎవరు సప్లై చేస్తారంటే ఈ స్టెప్ డౌన్ ఐసీ అనేది సప్లై చేస్తుంది. ఈ స్టెప్ డౌన్ ఐసీ సప్లై చేయాలంటే ఎనేబుల్ సిగ్నల్ పంపించాలంటే ఈ ఐసీకి ఫస్ట్ ఒక ఇన్పుట్ సప్లై కావాలి. ఆ ఇన్పుట్ సప్లై అనేది మనకు 19 వోల్ట్స్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇదిగోండి, ఈ 19 వోల్ట్స్ ట్రాక్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి స్టెప్ డౌన్ ఐసీకి కావాల్సిన ఇన్పుట్ సప్లై వస్తుంది. ఎప్పుడైతే ఈ స్టెప్ డౌన్ ఐసీకి మనకు ఇన్పుట్ 19 వోల్ట్స్ వచ్చిందో ఈ స్టెప్ డౌన్ ఐసీ ఏం చేస్తుంది అంటే ఒక ఎనేబుల్ సిగ్నల్ పంపిస్తుంది. ఎనేబుల్ సిగ్నల్ అంటే ఏం లేదు, ఎంత వోల్టేజీ డివైడ్ చేయాలని చెప్పే వోల్టేజ్. అంటే మనకు ఈ గేట్ పిన్ దగ్గర వచ్చే వోల్టేజ్ ఎంత అంటే 3.3 వోల్టేజ్ రావాలి. ఎప్పుడైతే ఇది ఎనేబుల్ సిగ్నల్ పంపించిందో అంటే గేట్ దగ్గర మనకు 3.3 వోల్టేజ్ వచ్చింది అంటే దాని మీనింగ్ ఈ స్టెప్ డౌన్ ఐసీ నుంచి రావాల్సిన సిగ్నల్ అనేది వస్తున్నట్టు. ప్లస్ ఇప్పుడు మనకు ఎప్పుడైతే ఎనేబుల్ సిగ్నల్ వచ్చిందో అప్పుడు మనకు ఈ మాస్ఫెట్ అనేది రెగ్యులేటింగ్ చేసి ఈ సోర్స్ నుంచి మనకు అవుట్పుట్ అనేది బయటికి పంపిస్తుంది. ఆ అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుంది అంటే మనకు 3.3 వోల్టేజ్ వస్తుంది. ఈ సోర్స్ నుంచి 3.3 వోల్టేజ్ వస్తుంది. ఈ 3.3 వోల్టేజ్ నెక్స్ట్ అంటే అవుట్పుట్ మెయిన్ మాస్ఫెట్ యొక్క అవుట్పుట్ అనేది ఎక్కడికి వెళ్తుంది అంటే
సపోర్టింగ్ మాస్ఫెట్కి ఇన్పుట్గా వెళ్తుంది. అంటే ఈ సపోర్టింగ్ మాస్ఫెట్లో ఇన్పుట్ ఏ పిన్స్ ఉంటుంది అంటే డ్రైన్ పిన్స్ ఉంటుంది. ఈ డ్రైన్ పిన్ దగ్గర వచ్చే వోల్టేజ్ ఎంత అంటే 3.3 వోల్టేజ్. ఈ 3.3 వోల్టేజ్ మళ్ళీ లోపలికి ఎంటర్ అయ్యి రెగ్యులేటింగ్ జరగాలి. అలా రెగ్యులేటింగ్ జరగాలంటే మళ్ళీ గేట్ పిన్కు ఒక ఎనేబుల్ సిగ్నల్ కావాలి. ఆ ఎనేబుల్ సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మళ్ళీ ఈ స్టెప్ డౌన్ ఐసీ నుంచి వస్తుంది. ఎనేబుల్ సిగ్నల్ ఈ స్టెప్ డౌన్ ఐసీ నుంచి వస్తుంది. అయితే ఆల్రెడీ ఇక్కడ రెగ్యులేటింగ్ జరిగింది మెయిన్ మాస్ఫెట్ దగ్గర, అందుకనే సపోర్టింగ్ మాస్ఫెట్ దగ్గర రెగ్యులేటింగ్ జరగదు కాబట్టి మనకి గేట్ పిన్ దగ్గర వచ్చే వోల్టేజ్ ఎంత అంటే 0 వోల్ట్స్. అంటే ఇక్కడ రెగ్యులేటింగ్ జరగట్లేదు కాబట్టి సోర్స్ పిన్నుని ఏం చేస్తాడంటే గ్రౌండ్కి ఇచ్చేస్తాడు. ఈ సోర్స్ పిన్నుని గ్రౌండ్కి ఇచ్చేస్తాడు. అంటే మెయిన్ మాస్ఫెట్ యొక్క అవుట్పుట్, సపోర్టింగ్ మాస్ఫెట్ యొక్క ఇన్పుట్, ఈ రెండింటి యొక్క కామన్ పాయింట్ అనేది ఎక్కడికి వెళ్తుంది అంటే మనకు కాయిల్ దగ్గరికి వెళ్తుంది. అంటే ఈ కాయిల్కి వచ్చే ఇన్పుట్ వోల్టేజ్ ఎంత అంటే 3.3 వోల్ట్స్. అలాగే కాయిల్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ కూడా 3.3 వోల్ట్స్. ఈ అవుట్పుట్ 3.3 వోల్టేజ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే కెపాసిటర్ దగ్గరికి వెళ్తుంది. ఈ కెపాసిటర్ని మనం అవుట్పుట్ కెపాసిటర్ అంటాము. కెపాసిటర్లో మనకు 2 పిన్స్ ఉంటాయి, ఒకటి ప్లస్, 2 మైనస్. ఈ మైనస్ దగ్గర వచ్చే వోల్టేజ్ 0 వోల్టేజ్, ప్లస్ పిన్ దగ్గర వచ్చే వోల్టేజ్ 3.3 వోల్ట్స్. ఈ 3.3 వోల్టేజ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే బోర్డు లోపల ఎక్కడికైతే అవసరం అవుతుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కీప్యాడ్ సెక్షన్కి, తర్వాత బయాస్ ఐసీకి, క్లాక్ ఐసీకి, ఇలా ఎక్సెట్రా ఇలాంటి సెక్షన్లు అన్నిటికీ కూడా ఈ 3.3 వోల్టేజ్ ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈ 3.3 కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ 5 వోల్ట్స్కి వద్దాం. సేమ్ ప్రొసీజర్ అండి. ఇక్కడ 3.3 వోల్ట్స్ సెక్షన్లో ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో ఈ 5 వోల్ట్స్లో కూడా అదే ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఈ 5 వోల్ట్స్కి వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ మనకు మెయిన్ మాస్ఫెట్ అనేది ఉంటుంది, అలాగే రెండోది సపోర్టింగ్ మాస్ఫెట్ ఉంటుంది. ఈ మెయిన్ మాస్ఫెట్కి వచ్చేసరికి ఇక్కడ డ్రైన్ పిన్కి అయితే ఇన్పుట్ సేమ్ 19 వోల్ట్స్ వస్తుంది. ఈ 19 వోల్ట్స్ లోపలికి ఎంటర్ అయ్యి రెగ్యులేటింగ్ జరగాలి అంటే గేటు పిన్కు ఒక ఎనేబుల్ సిగ్నల్ కావాలి. ఆ గేటు పిన్కు ఎనేబుల్ సిగ్నల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకు ఈ స్టెప్ డౌన్ ఐసీ నుంచి వస్తుంది. ఆల్రెడీ స్టెప్ డౌన్ ఐసీకి సప్లై వోల్టేజ్ వచ్చింది. ఇప్పుడు ఇది ఎనేబుల్ సిగ్నల్ పంపిస్తుంది. ఏమని? మీరు 5 వోల్ట్స్ మాత్రమే డివైడ్ చేయండి అని. అంటే ఈ గేట్ పిన్ దగ్గర వచ్చే వోల్టేజ్ ఎంత అంటే 5 వోల్ట్స్. ఎప్పుడైతే ఎనేబుల్ సిగ్నల్ వచ్చిందో ఇక్కడ రెగ్యులేటింగ్ జరిగి సోర్స్ నుంచి మనకు అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది. అంటే ఇప్పుడు ఈ సోర్స్ దగ్గర రావాల్సిన వోల్టేజ్ ఎంత అంటే 5 వోల్ట్స్ రావాలి. ఈ 3 పిన్స్ దగ్గర మనము మల్టీమీటర్తో చెక్ చేసుకుంటే రావాల్సిన వోల్టేజ్ 5 వోల్ట్స్ వస్తుంది. ఈ మెయిన్ మాస్ఫెట్ యొక్క అవుట్పుట్ అంటే సోర్స్ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే సపోర్టింగ్ మాస్ఫెట్కి ఇన్పుట్గా వెళ్తుంది. అంటే ఈ సపోర్టింగ్ మాస్ఫెట్లో ఏవైతే ఈ పిన్స్ ఉన్నాయో 4 పిన్స్కి కూడా మనకు వచ్చే వోల్టేజ్ ఎంత అంటే 5 వోల్ట్స్. మళ్ళీ ఇక్కడ వోల్టేజ్ లోపలికి ఎంటర్ అయ్యి రెగ్యులేటింగ్ జరగాలి అంటే గేట్ పిన్నుకు ఒక ఎనేబుల్ సిగ్నల్ అనేది కావాలి. ఆ ఎనేబుల్ సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనుక మనకు స్టెప్ డౌన్ ఐసీ నుంచి వస్తుంది. స్టెప్ డౌన్ ఐసీ నుంచి ఎనేబుల్ సిగ్నల్ వస్తుంది. కానీ ఎంత వోల్టేజ్ వస్తుంది అంటే ఇక్కడ వచ్చే వోల్టేజ్ 0 వోల్టేజ్ వస్తుంది. అంటే ఆల్రెడీ ఇక్కడ రెగ్యులేటింగ్ జరిగింది కాబట్టి ఇక్కడ మనకు రెగ్యులేటింగ్ అనేది జరగదు. అంటే స్విచ్చింగ్ అనే ప్రాసెస్ జరగదు కాబట్టి ఈ సోర్స్ అనేది గ్రౌండ్కి కనెక్ట్ చేసి ఉంటుంది. అంటే ఈ సోర్స్ పిన్ దగ్గర వచ్చే వోల్టేజ్ ఎంత అంటే 0 వోల్టేజ్. సో మెయిన్ మాస్ఫెట్ యొక్క అవుట్పుట్, సపోర్టింగ్ మాస్ఫెట్ యొక్క ఇన్పుట్ యొక్క కామన్ పాయింట్, ఇది కామన్ పాయింట్. ఈ కామన్ పాయింట్ ఎక్కడికి వెళ్తుంది అంటే కాయిల్ దగ్గరికి వెళ్తుంది. అంటే కాయిల్ దగ్గర వచ్చే ఇన్పుట్ వోల్టేజ్ 5 వోల్ట్స్, అలాగే కాయిల్ యొక్క అవుట్పుట్ కూడా 5 వోల్ట్స్ వస్తుంది. ఈ 5 వోల్ట్స్ అవుట్పుట్ ఎక్కడికి వెళ్తుంది అంటే నెక్స్ట్ కెపాసిటర్కి వెళ్తుంది. కెపాసిటర్లో ఒకటి ప్లస్ పిన్ ఉంటుంది, రెండోది మైనస్ అనేది ఎప్పుడూ కూడా గ్రౌండ్కి కనెక్ట్ చేసి ఉంటుంది, ప్లస్ అనేది ఎప్పుడు ట్రాక్లో ఉంటుంది. అంటే ఈ ప్లస్ పిన్ దగ్గర వచ్చే వోల్టేజ్ 5 వోల్ట్స్ వస్తుంది. ఈ 5 వోల్ట్స్ అనేది మనకి ఎక్కడికి వెళ్తుంది అంటే బోర్డులో ఎక్కడైతే అవసరం అవుతుందో సో ఏ ప్లేస్లోకి అయితే మనకు అవసరం అవుతుందో ఈ 5 వోల్ట్స్ అనేది ఆ ప్లేస్లోకి వెళ్తుంది. సో ఇది కంప్లీట్గా స్టెప్ డౌన్ సెక్షన్. నెక్స్ట్ క్లాస్లో అయితే కనుక ఇదే స్టెప్ డౌన్ సర్క్యూట్ని స్కిమాటిక్ డయాగ్రామ్లో ఎలా ఐడెంటిఫై చేయాలో చూపిస్తాను. వన్స్ స్కిమాటిక్ డయాగ్రామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్లో అయితే కనుక
లైవ్ బోర్డు అంటే డైరెక్ట్గా బోర్డు మీద కాంపోనెంట్ నెంబర్తో సహా చూపిస్తూ అక్కడ వోల్టేజ్ ఎంత వస్తుందో కూడా క్లియర్గా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ మీకు ప్రాక్టికల్ క్లాసెస్ కోసం మాత్రం ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్కి రావాలి. ప్రాక్టికల్గా వర్కింగ్ బోర్డు మీద మీకు లైవ్ ప్రాక్టికల్స్ చూపిస్తాను. అంటే ఏ పిన్నుకు ఎంత వోల్టేజ్ వస్తుంది అనేది కూడా క్లియర్గా చూపిస్తాను. సో మీకు కింద అయితే కనుక క్లియర్గా నెంబర్ ఉంటుంది. ఒకసారి ఇక్కడ కూడా రాస్తున్నాను 8341611955. సో ఇది మన ఇన్స్టిట్యూట్ నెంబరు. మీకు ఏదన్నా కావాలన్నా సరే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నెంబర్ వచ్చేసి ఇక్కడ రాస్తున్నానండి 8341611955. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.